తెలంగాణలో క్రితం 3 రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. సాయంత్రం వరకు బాగానే ఉంటున్న వాతావరణం ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వాన కురుస్తుంది. ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, మరీ ముఖ్యంగా సాయంత్రం తర్వాత వాన జోరందుకుంటుందని, కనుక ఆ సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ఆర్ న్యూస్ వరల్డ్. ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వివరాల్లోకి వెళ్తే, గత 3 రోజులుగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఉదయం వేళ అంతా సాధారణంగా ఉంటున్న వాతావరణం సాయంత్రం సమయానికి మారిపోయి కుండపోత వాన కుమ్మరిస్తుంది. గత 3 రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో వర్షాల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కాలనీలు మునిగిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయి రాకపోకల నివాసానికి అనుకూలంగా లేక జనాలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. మరి నేడు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఇవాళ కూడా వర్షం కురుస్తుందా? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారంటే, తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి బాగా ఎండ కాస్తుందని, పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 5 గంటల తర్వాత ఆకాశం మేఘావృతం అవుతుందని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలై క్రమంగా పెరుగుతూ రాత్రి 7 గంటల ప్రాంతానికి రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత హైదరాబాద్లోనూ మోస్తరు వర్షం కురిసింది. అప్పుడు ప్రారంభమైన కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. అలానే శుక్రవారం నాడు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వాన కురుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కాస్త తక్కువ వర్షం కురుస్తుందన్నారు. ఇక నగరవాసులు నేడు కూడా అప్రమత్తంగా ఉండాలని, వాతావరణంలో ఉన్నట్లుండి మార్పులు వస్తాయని, కనుక బయటకు వెళ్లే పనులు ఉంటే సాయంత్రం వరకు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నేడు కూడా నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్లో చిక్కుకోకుండా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మరో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. ఇక గురువారం నాడు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. గురువారం సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు కొనసాగింది. దీంతో జూబ్లీహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, అమీర్పేట, బంజారాహిల్స్, ఫిలింనగర్, బోరబండ, చార్మినార్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రహదారుల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.